మనకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదానికి మీరు వారసులు కావడం కొరకే, ఆశీర్వాదమును పొందడం కొరకే, ఆశీర్వాదం చేత మీరు తృప్తి పరచడం కొరకే మీరు పిలువబడతారు. అయితే ఆశీర్వాదమునకు మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదమునకు పిలువబడినటువంటి మీరు ఎలాగుండాలి అంటే కింద రాస్తున్నాడు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక జీవించుడి. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, నేను మీతో చెప్పున్నది ఏమనగా పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. హల్లెలూయా. ఏం చేయాలండి? పరలోకమందునటువంటి మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు ఏం చేయాలండి? శత్రువులను ప్రేమించాలి. మరి బర్త్డే జరుపుకోవడం అంటే మహేంద్రకు ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరికి కూడా దేవుడు జ్ఞాపకము చేసేటువంటి మాట ఏమన్నా, మొదట మీరు ఎందుకు పిలువబడ్డారంట? ఆశీర్వాదమునకు వారసులగుటిగా మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదానికి మీరు వారసులు. అయితే ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడినటువంటి మీరు ఏం చేయమన్నాడు? శత్రువులను ప్రేమించాలన్నా. హల్లెలూయా. మంచి వాక్యం కదా. గిచ్చేవారి కొరకు, గిల్లేవారి కొరకు, సూటిపోటి మాటలు మాట్లాడేవారి కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. కానీ దోషులకు ప్రతి దోషణ చేయకూడదంట. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదమునకు కారకుడిగా ఉండాలంటే, ఆశీర్వాదమును నీ సొంతము చేసుకోవాలంటే, పరలోకమందున తండ్రికి నీవు కుమారుడుగా, కుమారులుగా, కుమార్తెలుగా మీరు ఉండాలి అంటే శత్రువులను ప్రేమించాలి. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన పలికినటువంటి 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అంటే క్షమించే హృదయము. ఇదే అక్కడ అదే మాట ఉంది. అక్కడ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ఎవరితో హింసిస్తున్నారో మాటల చేత, చేతల చేత, అనేక మన క్రియల చేత మనల్ని ఎవరితో హింసిస్తున్నారో, బాధ పెడుతున్నారో వారి కొరకు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. కానీ వారు దూషించారు కాబట్టి నేను కూడా వారిని దూషిస్తాను, నన్ను తిట్టారు కాబట్టి నేను కూడా వారిని తిడతాను, నన్ను ఇలాగ అన్నారు కాబట్టి తిరిగి నేను కూడా అంటాను అనే మాట మనలో ఉండకూడదంట. ఎవరితో నిన్ను దూషించారో, హింసించారో వారి కొరకు ఏంటి? మనం నిన్ను ఏం చేయాలయ్యా? ప్రార్థన చేయాలి. అది ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి అంటున్నారు. ఇంకా కొన్ని లేఖనాలు చూద్దాం, తర్వాత మనం ముందు కొనసాగుతాం. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, 28, 29. లూకా సువార్త 6వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. వినుచున్న మీతో నేను చెప్పేదేమనగా, ఇక్కడ కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తాడు. ఏమన్నాడండి? వినుచున్న మీతో నేను చెప్పేదేమనగా, ఎవరితో నా మాటలు వింటున్నారో వారితో నేను చెప్పేది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి ఏం చేయాలంటే, ఎవరితో మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరితో మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వారికి ఏం చేయాలి? మనము మేలు చేసే వారంగా ఉండాలి. వారు నాకు ఇలాంటి కీడు చేశారు కాబట్టి, వారు నన్ను ఇలాగ హింసించారు కాబట్టి, వారు నన్ను ఇలాగ బాధ పెట్టారు కాబట్టి వారు ఏం చెప్పినా కూడా నేను చేయను. హల్లెలూయా. ఏం చెప్తానండి? అలాగే చెప్పడం దేవుడు. నిన్ను ఎవరితో హింసించారో, మిమ్మల్ని ఎవరితో ద్వేషించారో వారికి నువ్వు మేలు చేయాలి. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు మళ్ళా ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరితో శపిస్తారో శపించేవారు మళ్ళీ తిరిగి నువ్వు శపించకూడదంట. ఏం చేయాలి?
దీవించాలి. నేను తిట్టానుకో, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. నేను తిడతా ఉన్నాను అనుకో, గాడ్ బ్లెస్ యూ. నేను బూతులు మాట్లాడతానుకో, గాడ్ బ్లెస్ యూ. ఏదైతే అదే ఇక్కడ ఉన్నమాట, అవునా కాదంట? హల్లెలూయా. ఏమన్నా మిమ్మల్ని ఎవరైతే శపిస్తారో, మిమ్మల్ని ఎవరైతే తిడతారో, మిమ్మల్ని ఎవరైతే దూషిస్తారో, మిమ్మల్ని ఎవరైతే ఏదైనా చేసి మాట్లాడతారో, మనం ఏం చేయంట? గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను దీవించిన గాక. మనం తిరిగి మరలా వారిని శపించడము లేని తిట్టడము, ఇంకో బాధాకరమైన విషయాలు మాట్లాడమో కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పే మాట, నిన్ను శపించే వారు ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు ఏం చేయాలంటే దీవించాలంట, వారి కొరకు ప్రార్థన చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. దీవించుడు గాని మిమ్మల్ని హింసించు వారిని దీవించుడే గాని శపించదు. నువ్వు శపించబాక. నిన్ను ఎవరైతే శపించారో, మన లేఖనాలన్నింటిలో ఇదే జ్ఞాపకం చేస్తాం. నిన్ను ఎవరైతే శపించారో వారిని మళ్ళా శపించకూడదంట. నిన్ను శపించిన వారిని, నిన్ను నిరంతరమని హింసించిన వారిని దీవించుడే గాని వారిని మీరు శపించవద్దు. ఏం చెబుతాడని? వారిని మీరు కింద 17వ వచనం, కీడుకు ప్రతి కీడు చేయనని మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయవానికి ఏమిటంటాడండి? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడి. హల్లెలూయా. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా, శత్రుత్వం వద్దు. నిన్ను శపించారా, నువ్వు దీవించవచ్చు అన్నాడు దేవుడు. నిన్ను హింసించారా, ప్రార్థన చేయి. హల్లెలూయా. నిన్ను హింసించే వారికి ప్రార్థన చేయి. నిన్ను శపించే వారిని నువ్వేం చేస్తున్నాడు? దీవించు. సమస్తమైనటువంటి మనుషులతో ఏం చెప్పండి? సమాధానముగా ఉండు. ఎలా ఉండండి? సమాధానముగా ఉండు అన్నాడు. కనుక ప్రేమలరా, ఆయన సమాధానం కర్తైన దేవుడు కనుక మనం కూడా ఏం చేయాలి? అనేక మంది మనము సమాధానము కలిగి 19వ వచనం చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చుట నా పని, మీ పని కాదు పగ తీర్చుకోవడం. మిమ్మల్ని శపించే వారిని నేను తర్వాత చూస్తా, అది మీరు మాత్రం వారిని శపించబాకండి. ఆ తర్వాత మంచండి, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెబుతున్నాడని రాయబడింది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొనివ్వంటే అతనికి భోజనం పెట్టము, దప్పి కొనివ్వంటే దాహమ్యము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయి. హల్లెలూయా. ఎప్పుడేనండి ఎవరితో శత్రువు ఉన్నాడో ఆ శత్రువు ఆకలి కలిగి నీ దగ్గరకు వస్తే, నిన్న నీకు నా గొడవ జరిగింది, పో బయటికి అనకూడదు. ఆకలి కొనవానికి భోజనం ఇవ్వాలంట, దప్పి కొనవానికి దాహం ఇవ్వాలంట. అలాగూ చేయటం వలన అతని తల మీద నీవు నిప్పుల కుప్పలుగా పోసేదవు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దర్శనమా, ఈ లేఖలన్నీ కూడా మన జ్ఞాపకం చేసేటంటే, ఎందుకు మీరు పిలువబడ్డారంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు. మరి వారసులుగా ఉండడానికి పిలువబడినటువంటి మనము ఆ వారసులు అవ్వడానికి, వారసులుగా పిలువబడడానికి ఏం కావాలి? కొన్ని అర్హతలు కావాలి. ఆ అర్హతలు ఉంటేనే వారసులు అవ్వడానికి మనకు యోగ్యత ఉంటుంది. ఏంటి ఆ అర్హత అంటే? నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మొదట అర్హత. నేను హింసిస్తున్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. రెండోదండి, ఎవరైతే నిన్ను శపిస్తారో వారు నీవు దీవించాలి. మూడోదండి, నీ శత్రువు నీ ఇంటికి వస్తే వాడికి ఆహారం పెట్టాలి. నీ శత్రువు నీ ఇంటికి వస్తే వాడికి దాహం ఇవ్వాలి. వాడు నీకు కీడు చేశాడు కదా అని తిరిగి మళ్ళీ నువ్వు కీడుకు ప్రతి కీడు చేయకూడదు. హల్లెలూయా. వారు ఒక్క మాట అన్నారు కాబట్టి నేను తిరిగి 4 మాటలు అంటాను అంటే నీ ఆశీర్వాదం కోల్పోతావు.
ఎవరైనా వచ్చి మన కుక్క అన్నారు అనుకో, ఇప్పుడు మనం చేస్తాం, నువ్వు కుక్క, మీ తాత కుక్క, మీ ముత్తాత కుక్క, మీ ముత్తాత అంటే ఏంటి, తరాలను అలాగా తిట్టడం. వారు ఒక్క మాట అంటే మనం తిరిగి మళ్ళీ 4 అనడం ద్వారా దేవుని యొద్ద నుండి రావాల్సినటువంటి ఆశీర్వాదమును కోల్పోతాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దర్శకమా, ఏదైనా కీడుకు ప్రతి కీడు ఏమాత్రం, ఇది దేవుని యొక్క లక్షణము. దేవుని లక్షణం ఏంటంటే ప్రేమించడం దేవుని లక్షణం. ఏనండి చెప్పాలి, దేవుని లక్షణం అండి ప్రేమించడము దేవుని యొక్క